వేగం పుంజుకున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన రాజధాని నిర్మాణానికి సిఆర్డీఏ శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా పరిపాలనకు గుండెకాయగా నిలిచే అసెంబ్లీ భవనాన్ని ఐకానిక్ బిల్డింగ్ గా తీర్చిదిద్దుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ నార్మల్ పోస్టర్ రూపొందించిన డిజైన్ ఆధారంగా ఈ నిర్మాణం రూపొందుకుంటోంది. అత్యాధునిక సాంకేతికత, ఆకర్షణీయమైన ఆర్కిటెక్చర్ తో నిర్మించే ఈ అసెంబ్లీ భవనం కేవలం శాసనసభ సమావేశాలకు వేదికగానే కాకుండా అమరావతి ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పే నిర్మాణంగా నిలవనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తవుతా ఉన్నాయి. ఇప్పటికే కూడా అమరావతి క్వాంటమ్ వ్యాలీని అత్యంత టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో మరోవైపు ఐకానిక్ సంబంధించినటువంటి అమరావతి రాజధాని మొత్తాన్ని కూడా ఇక్కడి నుంచే చూసే విధంగా కూడా ఏపీ రాజధానిలో మాత్రం ఈ యొక్క కట్టడాన్ని కూడా అత్యంత అద్భుతంగా అయితే మాత్రం నిర్మిస్తూ ఉన్నారు. ఈ యొక్క కట్టడాలకు సంబంధించి కూడా ఏపీ సంబంధించి ఎల్ఎల్టీ సంస్థ అయితే మాత్రం ఈ యొక్క కట్టడాలను కూడా చేస్తూ ఉంది. ప్రస్తుతం మనం అమరావతి రాజధానిలో ఉన్నటువంటి ఏదైతే అసెంబ్లీ అదేవిధంగా శాసన మండలికి సంబంధించినటువంటి దాని దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. సంబంధించినటువంటి పనులను కూడా చూడవచ్చు. దాదాపు వందలాది మంది కార్మికుల దగ్గర నుంచి కూడా వేలాది మంది కార్మికులు రాత్రనక పగలనక కూడా ఈ యొక్క పనులను అయితే మాత్రం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఈ యొక్క ఐకానిక్ టవర్కి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఈ యొక్క పనులకు సంబంధించి కూడా ఇంజనీర్లు అత్యంత టెక్నాలజీతో ఈ యొక్క పనులను కూడా వేగవంతంగా చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. దాదాపుగా కూడా ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించినటువంటి భవనం 29.40 అడుగుల లోతు నుంచి కూడా ఈ యొక్క భవనం అయితే మాత్రం ఎంతో అద్భుతంగా అయితే మాత్రం రూపుదిద్దుకుంటా ఉంది. ఏదైతే G+3గా కూడా ఈ యొక్క భవనాన్ని నిర్మించే విధంగా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా పైన స్పైర్ సంబంధించినటువంటి ఐకానిక్ను కూడా నిర్మించబోతా ఉన్నారు. ఎందుకంటే కూడా ప్రధానంగా ఈ యొక్క టవర్స్కి సంబంధించినటువంటి దానిలో కూడా ఏదైతే పూర్తి స్థాయిలో అత్యంత కీలకంగా కూడా 250 మీటర్ల ఎత్తైనటువంటి టవర్ని ద్వారా కూడా అమరావతి నగరాన్ని మొత్తాన్ని కూడా చూసే విధంగా ఈ యొక్క భవనాన్ని అయితే మాత్రం నిర్మిస్తూ ఉన్నారు. మరి దాదాపు 617 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ యొక్క నిర్మాణం సంబంధించి కూడా ఇప్పటికే బేస్మెంట్ అయితే మాత్రం పూర్తయింది. గ్రౌండ్తో పాటు మరో 3 అంతస్తుల నిర్మాణాన్ని కూడా ప్రణాళికంగా కూడా రూపుదిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. దాదాపు టవర్ వింగ్ సంబంధించినటువంటి అసెంబ్లీ ఛాంబర్తో పాటు కౌన్సిల్ హాల్తో పాటు పరిపాలన విభాగాలు, ప్రజలు, ప్రతినిధుల కోసం కూడా అవసరమైనటువంటి అధునాతన సదుపాయాలు కూడా ఇందులో ఉండబోతా ఉన్నాయి. భవనాన్ని కేవలం అసెంబ్లీ సమావేశాలకు ఉపయోగించడమే కాకుండా అమరావతి నగరానికి ఒక ఐకానిక్ ల్యాండ్ మార్క్లా తీర్చిదిద్దే లక్ష్యంతో కూడా డిజైన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. దాదాపు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కూడా విద్యుత్ కావచ్చు, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ కావచ్చు, లిఫ్టులు కావచ్చు, ప్లంబింగ్ కావచ్చు, ఇలా దాదాపు కమ్యూనికేషన్ సంబంధించినటువంటి సదుపాయాలతో కూడా ప్రత్యేక ప్రాధాన్యత అయితే మాత్రం ఇస్తూ ఉన్నారు. అమరావతి ప్రభుత్వ సదుపాయంలో ఇతర భవనాలతో సంబంధించి కూడా భారీ స్థాయిలో పరిపాలనకు సంబంధించినటువంటి అనుమతులు కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకున్నటువంటి నేపథ్యంలో కూడా దీనికి ఇప్పటికే ఏపీ కూటమి ప్రభుత్వం ఇదొక నిర్మాణాలను కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా ఈ యొక్క పనులను కూడా ఎప్పటికప్పుడు మంత్రులు కూడా పర్యవేక్షించడమే కాకుండా ఎంతవరకు ఈ యొక్క పనులు పూర్తయ్యాయి అనేటువంటి దానిపై కూడా ఎప్పటికప్పుడు సమగ్ర నివేదిక కూడా తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనా అమరావతి రాజధానిలో సంబంధించినటువంటి నిర్మాణ పనులు అయితే మాత్రం అత్యంత శరవేగంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఈ యొక్క పనులకు సంబంధించినటువంటి దానిపై కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ యొక్క అసెంబ్లీ శాసన మండలికి సంబంధించినటువంటి భవనాలు నిర్మాణం అయితే కనుక ఆ దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఏపీ అమరావతి రాజధాని ప్రాంతంలో మొట్టమొదటిగా ఈ యొక్క భవనాలను కూడా నిర్మించారనేది కూడా స్పష్టంగా తెలిసే విధంగా ఈ యొక్క పనులు అయితే మాత్రం శరవేగంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.